లార్డ్. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలనైతే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయనకి ఆనందకరంగా ఉందా, దుఃఖకరముగా ఉందా? ఈ రోజు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు ఈ రోజున? ఆయన ఏమంటున్నాడు? యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. ఈ రోజున నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. ఈ రోజున మరి నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నీకు ఎందుకు జవాబు రావట్లేదు? ఇంతగా నేను కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నానే, నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు నా యేసయ్య నువ్వు అడుగుతున్నట్లయితే, నా దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? కపటమైన మాటలతో ప్రార్థన చేస్తున్నావా? వేశ్యదారి వలె ప్రార్థన చేస్తున్నావా? భక్తిహీనుల వలె ప్రార్థన చేస్తున్నావా? యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఎలా ఉంది? ఆయనకు ఆనందకరముగా ఉందా? ఆయనకి ఇష్టపూర్వకంగా ఉందా నీ ప్రార్థన? లేకపోతే నీ ఇష్టారాజ్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఈ రోజున యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ఆయన విని నీకు గొప్ప కార్యం చేస్తాడు. నీ ప్రార్థన ఎలా ఉంది ఈ రోజున? జవాబు ఎందుకు రావట్లేదంటే మేము ఇది కారణం అవ్వచ్చేమో. ఈ రోజు నుంచి యథార్థంగా ప్రార్థించు. హృదయంలో ఏమీ లేక నీవే నా దిక్కయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారు యేసయ్యా అని ప్రార్థించు. ఆ ప్రార్థన ఖచ్చితంగా నా యేసయ్యని ఆలకిస్తాడు. మరి ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు అయ్యా. అవునయ్యా, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అని చెప్తున్న దేవుడు ప్రభా. ఇంతకాలమునైనా మేము భక్తిహీనుల వలె, వేషధారుల వలెనైనా అయా కపటమైన ప్రార్థన చేసాము నాయన, మమ్మల్ని క్షమించు నాయన. అయా మేము ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నాయన యథార్థంగా ప్రార్థించు కృప దయచేయండి. అవును, నిజముగా నీవు తప్ప మరొక మాకు దిక్కే లేదు ప్రభా. నీవే మా దిక్కైన దేవుడు ప్రభా. నువ్వు ఆ ప్రార్థనలు ఆలకించండి ప్రభా. బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు లక్ష్యం ఉంచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.